ఉన్నాయి, మీకు కావాలంటే నేను ఇస్తాను. మొన్న కూడా చాలా ఛానల్స్కి వాళ్ళ చాటింగ్ సబ్మిట్ చేశాను. ఆమె తప్పు చేసి ఆమె మా డాడీ ఇల్లీగల్గా కాంటాక్ట్ పెట్టుకొని మేము అడగద్దంటే ఎలా సార్? ఎందుకు సార్ వైఫ్ పిల్లలు అడగరు? ఎందుకు అడగరు? అడుగుతారు. అడిగినందుకు నువ్వు తప్పులు చేసి నువ్వు సూసైడ్ చేసుకుంటానంటే దానికి ఎవరు రెస్పాన్స్? కానీ స్నేహం చేయకుండా ఎవరు ఉంటారు? అమ్మాయి అబ్బాయి స్నేహం చేయొచ్చు కానీ పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు స్నేహం చేయకూడదా? ఇది మాది స్నేహం మాత్రమే, దీనికి ఒక అంటే ఇల్లీగల్ అఫైర్ అనే దాన్ని క్రియేట్ చేశారు కావాలనే, నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసమే అని మీ ఫాదర్ చేస్తున్నారు. ఇల్లీగల్ అఫైరా? చూపిస్తాను. ఇంకా నా దగ్గర చాట్స్ ఉన్నాయి. ప్రజెంట్ మా చెల్లి ఫోన్లో కొన్ని చాట్స్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న చాట్ నేను చూపిస్తాను. అంటే మీ ఫాదర్ వాణి చేసుకున్నటువంటి చాటింగ్ అంటారు అది? మాధురి మీ ఫాదర్ చేసినటువంటి చాటింగ్ అంటే ఇన్ని ప్రూఫ్స్ మీ దగ్గర పెట్టుకుని మీరు ఈ విధంగా తననే డైరెక్ట్గా అడగొచ్చు కదా, ఇన్ని సంవత్సరాల్లో మాధురి వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి సంబంధించినటువంటిది, ఎందుకు మీరు కూడా సైలెంట్గా ఉన్నారు? అడిగాము. నేను అందుకే కదా సార్ లాస్ట్ ఇయర్ పల్లాసాకి వెళ్ళాను. అంతకుముందు సీఎం దగ్గరికి ఎందుకు సార్ వెళ్ళి కూర్చున్నాము? ఈ మ్యాటర్ గురించే కదా కూర్చున్నాము. సీఎం గారి దగ్గరికి ఈ మ్యాటర్ ఎలా వెళ్ళింది? చాలా రోజులు డిస్కస్ చేసుకున్నాక ఆయనకి ఎంత చెప్పినా మారక అక్కడికి వెళ్ళింది టాపిక్. అక్కడ నుంచి వచ్చాక కూడా మాట్లాడాము. ఆయన మారకపోతే ఇంకెన్నాళ్ళు సార్ ఓపిక పట్టేది? ఆమె వచ్చి ఇంట్లో వీడియోలు అవన్నీ చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే. ఇంకోటి, వాళ్ళ పిల్లల్ని అబ్యూస్ చేశారు ఏమో అంటుంది. అంటే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయాలి ఆ పిల్లలకి సంబంధించి. ఆ పిల్లలు ఆమె కూడా అంది డిఎన్ఏ టెస్ట్ చేయించాలని. నాకు ఇప్పుడు నన్ను కేసు పెట్టమంటారా? అబ్యూస్ కాదు, నాకు అబ్యూస్గా కేసు పెట్టమంటారా? ఎందుకన్నది డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని ఆమె మా ఇంట్లో ఉండి ఇల్లీగల్ అఫైర్ నడిపిస్తుంది. అండ్ టెక్కల్ మొత్తంలో మీరు ఏ డోర్ కొట్టినా, నేను కాదు చెప్పేది, మీరు ఏ డోర్ కొట్టినా ఆమెకి ఎంతమందితో అఫైర్లు ఉన్నాయో కూడా చెప్తారు. ఆమె మమ్మల్ని అన్నది ఆమె ఇలాగ నడిపిస్తుంది కాబట్టి మేము డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని ఆమె కూడా నన్ను అంది. అయితే ఇంట్లో అబద్ధం ఏం లేదు కదా, ఆమె అంది కాబట్టి మేము కూడా అన్నాం. అంటే ఐ మీన్ ఆమె చేసింది కాబట్టి మేము అన్నాం. ఆమె కూడా నన్ను అంది. ఇందులో ఏముంది? ఇక్కడ వాళ్ళ పిల్లల్ని ఎవరు ఏం తిట్టలేదే. అబ్యూజ్ అంటే ఏంటి? వాళ్ళ పిల్లల్ని అంటే, వాళ్ళ పిల్లల్ని తిడితే వాళ్ళ పిల్లల్ని ఎవరేం అనలేదు. కానీ డిఎన్ఏ టెస్ట్ అంటే నా పిల్లలు సొసైటీలో ఎలా బ్రతకాలి, ఆ సొసైటీకి సంబంధించి వాళ్ళని ఇప్పటికే స్కూల్లో కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటి మీ మమ్మీ మీ డాడీకి అంటే మీ మమ్మీకి అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్కి ఏదో ఎఫ్ఐఆర్ ఉందంట కదా, వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. అంత చిన్న పిల్లలు కూడా వాళ్ళ మనసులను గాయపరిచే విధంగా ఈ చర్చ అనేది నడుస్తుంది అనేది ఆమె చేస్తున్నారు. మా డాడీతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు ఆమెకి పిల్లలు గుర్తు రాలేదా? మా డాడీతో ఆ చాటింగ్స్ చేసినప్పుడు ఆమెకి వాళ్ళ పిల్లలు గుర్తు రాలేదా? ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటే ఇలాగానికి ఇంకేమంటారు సార్? ఆమె పెట్టుకుంది కాబట్టి అంటారు. ఆమె పెట్టుకోకుండా చక్కగా ఆమె హస్బెండ్తో వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఉంటే ఎందుకు సార్ అంటారు? ఒకవేళ నిన్న గనక ఈ యాక్సిడెంట్లో తను అంటే ప్రాణాలతో బయటపడింది కాబట్టి సరిపోయింది. తను చనిపోయి ఉంటే దువ్వాడ వాణి ప్రాణాలు కాదు, ఆమె సూసైడ్ చేసుకోవడం. ఎదుటి కారు మన ఎదుటి ఇంకొక కారు ఉంది. ఆ మనిషి పరిస్థితి ఏంటి సార్? నువ్వు గుద్దావు, నువ్వు సూసైడ్ చేసుకున్నావని అందులో ఉన్న మనిషికి ఏమైనా అయితే దీనిలో ఏమైనా క్రియేషన్ ఉందంటారా అని డౌట్ ఏమైనా వ్యక్తం చేస్తున్నారు మీరు? ఉందేమని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా. మరి సీట్ బెల్ట్ ఏవో పెట్టుకున్నారంట. సీట్ బెల్ట్ పెట్టుకుంటే బెలూన్స్ ఓపెన్ అవుతాయంట కదా. మరి సూసైడ్ చేసుకున్న వాళ్ళు సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకుంటారు? సో అంటే చాటింగ్ వెతుకుతున్నారు ఎందుకు? అంటే అంతా మీ ఫాదర్కి మాధురికి మధ్యలో ఉన్నటువంటిది అసలు ఈ చాటింగ్స్ని మొబైల్ మీ దగ్గరికి వచ్చిందా ఎట్లా? మేము మా డాడీ ఫోన్ ఉంటుంది కదా, వాట్సాప్ డివైస్ లింక్ అని ఒకటి ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది చేసాం. ఎందుకు అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. చాలా మంది రూమర్స్, అసలు ఫస్ట్ మా మమ్మీ ఎన్నిసార్లు నాకు రూమర్స్ వస్తున్నాయి చాలా మంది చెప్పిన, నాన్న ఎందుకమ్మా అలా చేస్తారు, నాన్న చేయరు. మా డాడీకి అడిగినా కూడా మీ మీద ప్రామిస్ రా, నేను అలాంటివి చేయను రా అని చెప్పారు. చేయరమని మా మమ్మీ బాధపడుతుంది. బయట కూడా చాలా రూమర్స్. ఎందుకు ఒక క్లారిటీ ఉంటే సరిపోతుంది కదా అని డివైస్ లింక్ చేసాం. డివైస్ లింక్ చేసిన తర్వాత ఒకవేళ చాటింగ్స్ ఏమీ రాకపోతే మమ్మీకి చెప్తావు, అమ్మ ఏం లేదు, నువ్వు అనవసరంగా నువ్వేమీ మైండ్లో పెట్టుకోకు, చాటింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మ కోసమే స్టాండ్ అవ్వాలని నేను మా చెల్లి అనుకున్నాను. ఈవినింగ్ వరకు చూసాం, ఏం రాలేదు. సరేలే ఏం లేదు, అమ్మకి చెప్తాంలే అని అనుకున్నాం. నైట్ నుంచి స్టార్ట్ అయ్యాయి మెసేజ్లు. అక్కడి నుంచి లేదు, మమ్మీకే సపోర్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయింది.
ఆ విధంగా ఏముంది అసలు అంటే మీరు చేసినట్టు స్టార్టింగ్లో ఏముంది అసలు? ఇది ఇందులో ఏముందంటే అంటే వీటికి సంబంధించి ఆమె నేమ్, ఓకే ఓకే ఆమె డిపి, ఓకే ఓకే ఏం అంటే పెట్టిందంటే ఆమె టైం కూడా చూస్తే 12 o'clock నైట్, అంటే మార్నింగ్ లేట్ నైట్ 12 AM. లేట్ నైట్, అసలు గడప గడపకి వచ్చేదే మీకోసం అని పెట్టింది. ఏంటి యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు. అండ్ మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం, నవ్వితే బాగుంటావు, చాలా చాలా హ్యాండ్సమ్, ఇలాంటివి ఆ ఫ్రెండ్స్ మాట్లాడేవి. ఓకే ఇలాంటివి ఇవి ఫేక్ ఎలిగేషన్స్. ఆమె చాటింగ్ చేసింది. ఇంకోటి కూడా నేను చెప్తాను మీకు. ఆమె మామూలుగా డీపీ పెట్టేసి కూడా నేమ్ మార్చేస్తే కూడా అయిపోద్ది అన్నారు. ఇది ఆమె కారు విజయవాడలో దొరికింది. మా డాడీ, ఇది రెడ్ కలర్ కారు, ఇక్కడ కారు ఉంది. ఓకే ఈ కారు నుంచి మా చెల్లి డోర్ కొట్టగానే వెంటనే దిగి వెళ్ళిపోతున్నారు. వెంటనే వెళ్ళిపోతున్నారు. ఇది ఆమె కారు.